హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండి మీడియా. ఇప్పుడే అందిన వార్త. నటి మీనా ఇక లేరు. తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పాపులర్ మలయాళ నటి మీనా గణేష్ కన్ను మూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం ఒట్టప్పంలోని కన్ను మూశారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. ఒట్టపాలెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. గత 5 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్ర పరిశ్రమలో 100కి పైగా సినిమాలు, 25 పైగా సీరియల్స్, అనేక నటనలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనా గణేష్. వసంతి, లక్ష్మి, నామి, కరుమడి కట్టన్, నందనం, మేసా మాధవన్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీనా. మీనా గణేష్ 1942లోని పాలక్కాడలోని కల్లేకులం నగర్లో జన్మించారు. ఈమె తొలితరం తమిళ నటుడు కేపీ కేశవన్ కుమార్తె. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించడంతో ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. ఈరోడ్, సేలంలోని మలయాళీ సంఘాలలో నటించి మెప్పించింది. 1976లోని మాణిముచికం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది మీనా గణేష్. 1991లో వచ్చిన ముఖ చిత్రం సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకున్నారు. 1971లోనే సుప్రసిద్ధ నాటక రచయిత, దర్శకుడు మరియు నటుడు ఏఎన్ గణేష్ని వివాహం చేసుకున్నారు మీనా. వీరిద్దరు కలిసి పౌర్ణమి కళామందిర్ అని థియేటర్ కమిటీని సైతం ప్రారంభించారు. మలయాళంలో 100కు పైగా చిత్రాలలో నటించిన మీనా కెరియర్లోని ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయి. మీనా గణేష్ దంపతులను కుమారుడు మనోజ్ గణేష్, సీరియల్స్ డైరెక్టర్ కూతురు సంగీత ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.